అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో ఏ జీవికైనా సరే ఆజన్మాంతము తోడు ఉండే నేస్తమేమిటి? అలాగే ఏది అసలైన భక్తి? భక్తి యొక్క నిర్వచనమేమిటి? అనే విషయాలను ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలలో తెలియజేశారు. ఆ 2 పద్యాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు గనుక సాహితీ కౌముది ఛానల్‌ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మనం తెలుసుకునే మొదటి పద్యం ఏమిటంటే, గడియల్ రెంటికో మూటికో గడియకో కాదేని నేడెల్లియో కడనేడాదికో ఎన్నడో ఎరుగమీ కాయంబులి భూమిపై పడగానున్నవి ధర్మ మార్గమొకటిన్ పాటింపరి మానవుల్ చెడుగుల్ నీ పద భక్తి తెలియరో శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యంలో ధూర్జటి మహాకవి ఏం చెప్తున్నారు అని అంటే, ప్రతి జీవికి కూడా జన్మ అంటే పుట్టుక ఎలా అయితే ఉంటుందో దాని వెంటనే వెనువెంటనే మృత్యువు అన్నది కూడా వ్రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి ఏ జీవికైనా సరే ఆజన్మాంతము తోడు ఉండే నేస్తమేమిటి అనంటే అది మృత్యువు మాత్రమే. మన నీడ కూడా మనల్ని కొన్ని సమయాలలో విడిచిపెడుతుందేమో కానీ మృత్యువు మాత్రం మనల్ని అంటిపెట్టుకుని మాత్రమే ఉంటుంది. ఆ మృత్యువు ఎప్పుడు మనకి కలుగుతుంది అనంటే చెప్పలేము. గడియల్ రెంటికో మూటికో, 2 గడియల్లోనే మృత్యువు మన దగ్గరకు వస్తుందో 3 గడియల్లోనే వస్తుందో తెలీదు. లేదా గడియకో, ఒక గడియ తర్వాత మనం ఉంటామో లేమో తెలీదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఊహించినా కాదేని నేడు ఎల్లియో, ఎల్లి అంటే రేపు, నేడు ఎల్లియో, నేడు అంటే ఈరోజు, ఎల్లి అంటే రేపు, ఈరోజో రేపో, లేకపోతే కడనేడాదికో లేదా ఓ సంవత్సరానికో, ఎప్పటికో అప్పటికి ఈ శరీరము ఈ కాయంబులు ఈ భూమిపై పడగానున్నవి. ఈ భూమి మీద పడిపోవడం ఇది తథ్యము, ఇది శాశ్వతమైన విషయము, దీనిని మనం దూరము చేయలేము, ఇది సత్యము. కాబట్టి పైగా అలాంటి మృత్యువు ఎప్పుడొస్తుంది అన్నది మనం ఎరుగము, తెలియదు. దీనికి మనకి డేట్ ఆఫ్ బర్త్ తెలిసినట్లుగా డేట్ ఆఫ్ డెత్ మనకి తెలియదు కదా, ఎప్పుడు ఉంటుందో తెలియదు. అది గడియకు కావచ్చు, 2 గడియలకు కావచ్చు, 3 గడియలకు కావచ్చు, నేడు కావచ్చు, రేపు కావచ్చు, ఏడాదికి కావచ్చు, ఎప్పటికైనా సరే ఈ శరీరము భూమిపై పడిపోవలసినదే. కాబట్టి ఈ ఒక్క సత్యాన్ని మనుష్యులు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు అంటే, ధర్మ మార్గం ఒకటిన్ పాటింపరి మానవుల్. ఈ మానవులున్నారే వీళ్ళంతా ఈ విషయాన్ని మర్చిపోయి, ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎప్పటికీ మేము ఇలాగే శాశ్వతంగా ఉంటాము అనే భ్రమలో ఉంటూ, లేదా ఇంకో 10 ఏళ్ల వరకు మనకి ఢోకా లేదు, లేదా ఇంకో 15 ఏళ్ళు మనం హాయిగా బ్రతికేస్తాం అనే మిథ్యలో ఏం చేస్తున్నారు? ధర్మ మార్గం ఒకటిం పాటింపరు. ధర్మాచరణ చేయడానికి క్రమక్రమంగా దూరం అయిపోతున్నారు. ఆ తర్వాత ఇంకా సమయం ఉంది కదా, ఎప్పుడో తర్వాత చేయొచ్చులే, ఓ 10 రోజుల తర్వాత ఈ మంచి పని చేయొచ్చు, ఓ సంవత్సరం తర్వాత చేయొచ్చు, భగవద్గీత 60 ఏళ్ల తర్వాత చదువుకోవచ్చు. ఇలా ఏదైతే ధర్మబద్ధమైన విషయాలున్నాయో వాటిని మానవులు పాటించకుండా వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకు? ఈ విషయాన్ని గ్రహించుకోకుండా. ఏ విషయాన్ని? మృత్యువు మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోకుండా మనము చాలా కాలం ఇక్కడే స్థిరంగా ఉంటాము అనే భ్రమలో ధర్మ మార్గాన్ని పాటించకుండా ఉంటున్నారు. అలాగే చెడుగుల్ అంటే చెడు మార్గంలో వెళ్ళాలి అనే ఆసక్తితో ఉండిపోతూ ధర్మ మార్గాన్ని విడిచిపెడుతున్నారు. అలాగే నీ పద భక్తిని తెలియరో, నీ పదముల పట్ల భక్తిని తెలుసుకోకుండా ఉండిపోతున్నారు. అంటే నీ యందు భక్తి మనస్కులై ఉండటం లేదు. నీ యందు భక్తి మనస్కులై ఉండడము అని అంటే ధర్మాచరణతో ఉండడమే. ధర్మాచరణ చేస్తున్నారు అంటే నీ యందు భక్తితో ఉన్నట్లే. ఈ రెండిటికి భేదమేమీ లేదు. కాబట్టి నీ పద భక్తిని తెలుసుకున్నా సరిపోతుంది, వాళ్ళు ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు. లేదా నీ ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ఉన్నా సరిపోతుంది, నీ పట్ల భక్తితో ఉన్నట్లే అవుతుంది. నీ పద భక్తిని తెలియరో శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తీశ్వరుణ్ణి సంబోధిస్తూ మనందరికీ చేస్తూ ఉన్న ఉపదేశం అన్నమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన క్రొత్త విషయం ఏమిటి అంటే,
ఘడియ అంటే ఒక ఘడియకు 24 నిమిషాలు ఒక ఘడియ. అలా ఒక రోజుకి 60 ఘడియలుంటాయన్నమాట. ఈ వాయిదా పద్ధతి అనన్నది మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సాధారణంగా నిత్యము మనం ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటామో, ఆ పనుల్లో భాగంగా ఎప్పుడైనా ఒకరిని చూస్తే మనకి ఏదైనా ఇవ్వాలి అని అనిపించవచ్చు. కానీ మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న సమయమో, లేకపోతే మనం వాహనంలో వెళ్ళిపోతూ ఉన్న సమయంలోనో అలా అనిపించి, మనం వారిని దాటిపోతాం. దాటిపోయి ఆ తర్వాత ఇవ్వచ్చులే అని అనుకుని ముందుకెళ్ళిపోతాం. కానీ అది కాదు చేయవలసింది. అది కాదు పద్ధతి. ఎందుకనంటే అలా దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరొకసారి అలాంటి అవకాశం మనకు వస్తుందో లేదో తెలియదు. కాబట్టి మనకలాంటి అవకాశం వచ్చినప్పుడు, మనలో అంత మంచి ఆలోచన కలిగినప్పుడు, ఒక క్షణాన్ని మనం వెచ్చించైనా సరే అక్కడ ఆగి మనం చెయ్యాలనుకున్న మంచి పనిని పూర్తి చేసి ముందుకు సాగాలి. కాబట్టి ధర్మాచరణ విషయంలో వాయిదా వేయడం అన్నది పనికిరాదు అని ధర్మ మార్గాన్ని పాటించాలి. ఉన్న తక్కువ జీవితంలో ఎంత ఎక్కువ ధర్మాన్ని ఆచరిస్తే మనం అంత ధన్యులమవుతాం గనక ధర్మాచరణని విడిచిపెట్టకండి అని సందేశం ఇస్తున్నారు ఈ పద్యంలో ధూర్జటి మహాకవి. ఇక మరొక పద్యంలో ఏం చెప్తున్నారు? భక్తి అంటే ఏమిటి అని మనకి స్పష్టంగా తెలిసేలాగా ఒక పద్యాన్ని చెప్తున్నారు. ఏమిటా పద్యం అంటే, నిను సేవింపగ నాపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అని ఈ పద్యంలో ఎలా భక్తితో ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు ధూర్జటి మహాకవి. నిన్ను సేవింపగా ఆపదల్ పొడమని, నిన్ను సేవిస్తూ ఉండగా, నేను నీ సేవలో ఉండగా, నేను నిన్ను సేవిస్తూ ఉన్న క్రమంలో ఎప్పుడైనా సరే ఆపదల్ పొడమని, నాకు ఆపదలు కలిగినా సరే, నిత్యోత్సవం బబ్బని, నిత్యము ఉత్సవము అంటే ఒక పండుగలాగా ఆనందంతో, సుఖముగా, సంతోషంతో, ఐశ్వర్యాలతో గడిచినా సరే, నిన్ను సేవింపగా ఆపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సమాజమంతా నన్ను ఒక సామాన్యమైన మనిషిలా చూసినా సరే, అలాగే మహాత్ముడనని, లేదు ఇతను చాలా గొప్పవాడు అని సమాజమంతా నన్ను కీర్తిస్తూ ఉన్నా సరే, నిన్ను సేవింపగా ఆపదల్ పొడమని, నిన్ను సేవింపగా నిత్యోత్సవం బబ్బని, నిన్ను సేవింపగా జనమాతృండనని, నిన్ను సేవింపగా మహాత్ముడనని, సంసార మోహంబు పైకొనని, ఈ సంసారం పట్ల నాకు మోహము కలిగితే కలగని, నిన్ను సేవింపగా సంసార మోహంబు పైకొనని, అలాగే నిన్ను సేవింపగా జ్ఞానము కల్గని, నాకు మంచి శుద్ధ జ్ఞానము కలిగినా సరే, అలాగే నిన్ను సేవింపగా గ్రహగతుల్ కుందింపని, గ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో అవి కుందింపని, అవి తగ్గిపోని లేదా చెడు మార్గంలో సంచరిస్తూ ఉండని, అయినా సరే నిన్ను సేవింపగా మేలు వచ్చిన రాని, నేను సేవిస్తూ ఉన్న క్రమంలో నాకు మంచి జరిగినా సరే, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర, అవన్నీ కూడా నాకు భూషణములు. భూషణములు అంటే అలంకారములు. మనం అలంకారాన్ని ఏం చేస్తాము? ధరిస్తాము. ఎలా ధరిస్తాం అలంకారాన్ని ధరించేటప్పుడు? సంతోషంగా, ఆనందంగా ధరిస్తాం. అలంకారాన్ని ధరించేటప్పుడు మనస్సు నిండా ఒక సంతోషం ఉంటుంది. అంతేగాని ఓ బంగారపు గాజును వేసుకుంటూ అయ్యో బంగారపు గాజు వేసుకోవాల్సొస్తుంది అని బాధతో వేసుకోము. అలా అలంకారాన్ని మనం ఎలా అయితే ఆనందంతో ధరిస్తామో, అలాగే భగవంతుణ్ణి సేవిస్తూ ఉన్న సమయంలో మనకి ఆపదలు కలిగినా మనము ఆనందంగా వాటిని ధరించాలి. అలాగే మంచి కలిగినా మనం వాటిని ఆనందంగా అలాగే స్వీకరించాలి. ఏది జరిగినా సరే నిన్ను సేవించడము అన్నది మాత్రం నేను విడిచిపెట్టను స్వామి అని చెప్తున్నారు. అంటే సాధారణంగా మనం భగవంతుణ్ణి మర్చిపోవడానికి రెండే పద్ధతులు. ఒకటేమిటి? మనం చాలా ఆనందంగా ఉంటే భగవంతుణ్ణి మర్చిపోతాం. మనకి గుర్తురాడు భగవంతుడు. 2 మనం బాగా కష్టంలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు గుర్తుకు వస్తాడు. కానీ మనం తిట్టుకుంటాం అన్నమాట. తిట్టుకొని "ఏమిటయ్యా నిన్ను నమ్ముకుంటే ఇలా చేశావు? నీకసలు దయుందా? జాలుందా? ఎందుకు నా పట్లే నీకింత క్రూరత్వము?" అని చెప్పి ఆయన్ని నిందిస్తాము.
అప్పుడు కూడా మనం భగవంతుని పట్ల భక్తిని ప్రకటించం. మనం ఆనందంగా ఉన్నా అసలు భగవంతుడు గుర్తుకు రాడు. అప్పుడు భక్తిని మనం ఎలాగో ప్రకటించం. కాబట్టి ఇలా ఈ 2 పద్ధతుల్లో, ఈ 2 విధాలలో ఏదో ఒక విధంలో మనం ఎప్పుడూ ఉంటూనే ఉంటాం. అయితే ఆనందంగాను లేదా బాధలోనూ ఉంటూనే ఉంటాం కదా! కాబట్టి ఎలా ఉన్నా సరే భగవంతుడిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎలా ఉన్నా సరే నేను నిన్ను సేవిస్తూనే ఉంటాను. నాకు ఆపదలు కలిగినా నేను నీ పాదాలను విడిచిపెట్టను. అలా కాకుండా నేను నిత్యోత్సవంతో ఉంటున్నా సరే నీ పాదాలను విడిచిపెట్టను. అలాగే మంచి, చెడు ఏది జరిగినా సరే అవన్నీ నీ ప్రసాదములుగా భావించి నేను వాటిని ఆనందంగా ధరిస్తాను. అలంకారాలను ధరించేటప్పుడు మనం ఎలా అయితే ఆనందంగా ఉంటామో, అలా ప్రతిదాన్ని కూడా నీ ప్రసాదంగా, నీ అనుగ్రహంగా భావించి నేను వాటిని స్వీకరిస్తూ నీ పద సేవను నేను మర్చిపోకుండా ఉంటాను. నీ పాద భక్తిని నేను విడిచిపెట్టను అని ఈ పద్యంలో ధూర్జటి మహాకవి చెప్తున్నారు. ఇది అసలైన భక్తి. అసలైన భక్తి ఎలా ఉంటుంది అంటే, ఏ సమయంలో కూడా భగవంతుడిని మర్చిపోకుండా ఉండడమే అసలైన భక్తి. బావుందండి. భూషణము అంటే అలంకారం కదా! అలంకారము అంటే అది మంచిది కదా! మనకి మంచి జరిగితే అది అలంకారం అని ఎలాగో భావిస్తాము. చెడు జరిగినా కూడా మనం దాన్ని అలంకారం అని ఎలా భావన చేస్తాము అనంటే, మనం ఆలోచన చేస్తే చెడు జరిగినప్పుడు కూడా మనలో ఉన్న కొన్ని క్రొత్త విషయాలు లేదా మనలో ఉన్న కొన్ని క్రొత్త గుణాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఆపదలు, కష్టం కలిగినప్పుడు మనం భగవంతుని పట్ల నిండైన భక్తితో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని దాటగలిగే సామర్థ్యం కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు. ఆ సామర్థ్యంతో ఆ కష్టం నుండి గట్టెక్కినప్పుడు మనలో ఉన్న ఆ సామర్థ్యం మనకు తెలుస్తుంది. ఆపదలలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసము అనే అలంకారాన్ని మనం ధరిస్తాము ఒక భక్తి మహిమ చేత. అలాగే నిత్యోత్సవం, మనం చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నాం. అప్పుడు భగవంతుని పట్ల కృతజ్ఞత అనే అలంకారాన్ని ధరించగలుగుతాము. ఆ భగవత్ భక్తి గనక ఉంటే. అలాగే జనమాతృండనని, మనల్ని సామాన్యంగానే చూస్తున్నారు అందరూ. మనలో ఉన్న గొప్పతనాన్ని ఎవరు గుర్తించటం లేదు. మనలో ఉన్న ప్రత్యేకతకి ఒక గుర్తింపు లేదు. అయిన అందరూ మనల్ని సామాన్యంగానే చూస్తున్నారు. అయినప్పటికీ మనం దానిని యథాతథంగా స్వీకరించగలిగే నిశ్చలమైన శాంతి తత్వంతో మనం ఉండగలుగుతాము. అక్కడ శాంతి అనే అలంకారం మనకి ఆభరణం అవుతుంది భగవద్భక్తి వలన. అలాగే మహాత్ముడనని, నిజంగా మనల్ని గుర్తించారు, మనలో ఏదో ప్రత్యేకత ఉందంటున్నారు. ఒకవేళ ఆ గుర్తింపు గనక వస్తే అప్పుడు అహంకారం లేకుండా నిరహంకారంతో ఉండడము అనే అలంకారం ఈ భక్తి వలన మనకి అలవడుతుందన్నమాట. సంసార మోహంబు పైకొనని, ఈ సంసారము అనే ఈ చక్రంలో ఇక్కడే పడి దీని చుట్టూనే ఇలాగే ఇలాగే తిరుగుతూ ఉన్నా సరే అప్పుడు కూడా అది భగవంతుని యొక్క అనుగ్రహమే అవుతుంది. ఎందుకంటే ఎన్ని జన్మల్ని మనం స్వీకరిస్తే అన్ని జన్మలు భగవంతుని యొక్క నామస్మరణ మనం చేయగలుగుతాము. భగవత్ సేవ మనం చేయగలిగే అవకాశం వచ్చింది అని భావన చేస్తాము. అప్పుడు కూడా మనకది అలంకారమే అవుతుంది. జ్ఞానము కలగని, మనకి సంపూర్ణమైన జ్ఞానము కలిగినప్పటికీ అప్పుడు కూడా మనం ఎలా ఉంటాము అంటే క్షమ అనే అలంకారాన్ని మనం కలిగి ఉంటాము. అది కూడా భగవద్భక్తి మనలో ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే ఈ భగవద్భక్తికి దూరం అయ్యి మనం జ్ఞానము అనే దాన్ని సంపాదిస్తే అప్పుడు అది మనలో గర్వాన్ని పెంచుతుందే గాని మనలో క్షమను పెంచదు. కాబట్టి ఈ భగవద్భక్తి వలన ఈ జ్ఞానము క్షమ అనే అలంకారాన్ని మనం ధరించేలాగా చేస్తుంది. గ్రహగతుల్ కుందింపని, అంటే పరిస్థితులు అన్నీ అననుకూలంగా ఉన్నప్పటికీ సహనంతో వాటిని మనం స్వీకరించి నెమ్మదిగా ఆ అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే నైపుణ్యాన్ని మనకు అలంకారంగా అందజేస్తుంది ఆ భగవద్భక్తి. అలాగే మేలు వచ్చిన రాని, మేలు కలిగినప్పటికీ ఇది నా ప్రతిభ, ఇది అంతా నేను చేయడం వల్ల వచ్చినది అనే భ్రమలో కాకుండా ఇది భగవత్ ప్రసాదితమైనది అనే జ్ఞానంతో ఉండే అలంకారం మనకి అందుతుంది ఈ భగవద్భక్తి వలన. కాబట్టి నేను సేవిస్తూ ఉండే క్రమంలో ఏమి వచ్చినా సరే వాటన్నిటినీ నేను అలంకారాల్లా భావించి ఆనందంగా ధరిస్తాను. ఈ ఆనందంగా ధరించడం వలన మనం వ్యక్తిత్వంతో కూడా ఎదుగుతాము. అలాగే భగవంతుడికి మరింత చేరువగా ఉంటాము అనే విషయాలను ఈ పద్యం ద్వారా ధూర్జటి మహాకవి మనకు అందించారు. ఈ పద్యాలు కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.